కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ప్రతి వారము మీరు వింటున్నందుకు దేవుని తరఫున మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి తలాంతులను బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. First, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus' name. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీతో వివరించుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సదావకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించిన సంవత్సరంలో ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో విని వాటి ప్రకారంగా జీవిస్తున్న వారికి నా నిండా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ దినాలలో చాలామంది వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని పాడు చేసుకొని దేవుని యొక్క మాటలను వినకుండా వారి యొక్క సమయాన్ని, వారి యొక్క జీవితాలని వ్యర్థంగా పాడు చేసుకొని దేవుని యొక్క మహిమను వారు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో వారి యొక్క నిర్ణయాలను ప్రభువు ముందుంచుకొని మంచి జీవితంలో జీవించాలని, ముఖ్యంగా ప్రభువుని ఎరిగినటువంటి వారై ఉండాలని నేను కోరుచూ ఉన్నాను. ఈ సందర్భంలో అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు ఇలాగో వ్రాయబడి ఉన్నది. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైండుడి. దేవుడు మనకు అనేక సందర్భాలలో అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాటిని విని కూడా మనము పెడచెవిన పెట్టి దేవుని యొక్క వాక్యానికి విలువనివ్వకుండా మన యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవించినటువంటి వారమై ఉన్నాం. చాలామంది అనేక సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని దగ్గరికి రాలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలా విచారకరం. అయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ తరుణాన్ని మనకు దయచేసి ఈ వాక్యాన్ని వినటానికి ఆయన గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఆయన యొక్క తీర్మానం ప్రకారముగా మనము ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి వారు కలిగి ఉండాలి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై, ప్రతి వానిలోనూ కూడా యథార్థమైనటువంటి మనసు లేదు. ఈ దినాల్లో చూసినట్లయితే యథార్థము గల హృదయము లేనటువంటి వారికి సాతాను యొక్క క్రియల మూలముగా వాళ్ళ యొక్క పనులను సాగించుకుంటారు. ఎందుకనంటే యథార్థమైనటువంటి మనసు వారికి ఇష్టం ఉండదు. సాతాను యొక్క క్రియలు కలిగినటువంటి వారికి సాతాను క్రియలు అంటే ఏమీ కాదు, దేవుని దగ్గరికి రాలేకపోవటం, దేవుని యొక్క మాటలను వినలేకపోవటం, దేవుని యొక్క మాటలను చెప్పినటువంటి వారికి అనేక రకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడటం, ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కలిగినటువంటి వారే సాతాను యొక్క బిడ్డలు.
అని మనం వేరేగా చెప్పనవసరం లేదు. అయితే యథార్థమైనటువంటి హృదయము కలవారు ఎవరైనంటే ప్రభువు యొక్క వాక్యాన్ని విని ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారే యథార్థమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. యథార్థమైనటువంటి మనసు ఎప్పుడు వస్తుందయ్యానంటే ప్రభువారిని నిండు హృదయముతోటి పూజించినటువంటి వారికి, ఆయన హృదయపూర్వకంగా అంగీకరించినటువంటి వారికి యథార్థమైనటువంటి మనసు కలిగిన ఉంటుంది. అటువంటి యథార్థమైనటువంటి హృదయం కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అంతేకాదు భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె. దేవుని యొక్క వాక్యం అంటే భయం కావాలి. దేవుని యొక్క మందిరంలో ఏ విధముగా ప్రవర్తిస్తున్నావో దాని గురించి భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని కావాలి. మందిరమునకు వెళుతున్నామనంటే సరిపోలేదు. ఏ విధమైనటువంటి మనసుతో మందిరంలోకి వెళ్ళి నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఏ విధమైనటువంటి పద్ధతిలో నీవు కూర్చొని ఉంటున్నావు మందిరంలో కూర్చుని ఉంటున్నావే తప్ప నీ దృష్టి అంతా కూడా అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలతోటి నీవు ఉంటున్నావు. ఉండేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఆ విధముగా కాకుండా యథార్థమైన హృదయము కలవారై దేవునిలో భయముతోటి వణుకుతోటి, దేవుడే నాకు సమస్తాన్ని దయచేసినటువంటి గొప్ప సృష్టికర్త నాకు ఉన్నాడు, అనేక బాధల నుంచి నన్ను విముక్తిని చేశాడు దేవుడు, ఈ భయంకరమైనటువంటి రోగము నుంచి విడుదల చేశాడు ఈ గొప్ప దేవుడు అనేటువంటి భయము, అనేటువంటి వణుకు ఎల్లప్పుడూ కూడా నీవు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. ఆ భయముతోటి దేవుని సన్నిధిలో నీవు గడుపుతూ ఉండాలి. దేవుని సన్నిధిలోనే కాదు, ఎల్ల వేళలా కూడా నీ యొక్క మంచి మనసును ప్రభువారికి అర్పించి ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వ్యక్తివై ఉండినట్లయితే ఆయన నీ యందు బహుగా సంతోషిస్తాననేటువంటి మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తునకు వలె శరీర విషయమై ఈ మీ యజమానులైన వారికి విధేయులై ఉండిరి. యజమానుని తృణీకరించటం, దైవజనుని తృణీకరించటం, మీ ఆఫీసర్స్కి విలువనివ్వకపోవటం, ఏదైనా ఉద్యోగంలో నువ్వు చేరినప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు వారు లెక్కేయటని చెప్పేసి నువ్వు తృణీకరించటం, ఎవరిని లెక్క చేయకుండా ఉండటం, ఈ విధమైనటువంటి లక్షణాలతోటి నీవు ఉంటున్నావే తప్ప దేవుని యొక్క మనసు, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి ఆ మంచి మనసు ఉన్నట్లయితే నీవు అన్ని విషయములలోనూ కూడా నీవు తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఉండినటువంటి వాడవై ఉంటావు, విధేయుడు అయి ఉంటావు. విధేయుడు అంటే నమ్మకము కలిగినటువంటి ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా నీవు కనపడతావు అందరి ఎదుట కూడా. అంతే తప్ప నాకు ఉద్యోగం ఉన్నది కదా, లేకపోతే నాకు ఆస్తి ఉన్నది కదా, ఒకరిని లెక్క చేయవలసినటువంటి పని ఏమిటి అనేటువంటి అహంభావము కొంతమందిలో బయలుదేరుతూ ఉంటుంది. అదే సాతాను యొక్క క్రియ. ఇటువంటి అహంభావము నీ దగ్గరకు చేరనివ్వకుండా ఉండి దేవుని యొక్క భయముతోటి వణుకుతోటి నీవు జీవించినట్లయితే నీవు దినదినము కూడా అభివృద్ధి చెందుతావు. అంటే ఏంటి? దేవునిలో పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము నీకు కలగటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ దైవవాక్యాన్ని నీవు వింటున్నావే తప్ప దీనిలో నీవు మనసు ఉంచటం లేదు, ప్రభువారిని నిండారుగా పూజించటం లేదు, యథార్థమైనటువంటి హృదయముతోటి నీవు దేవుని దగ్గరకు రావటం లేదు. అందుకే కొన్ని సందర్భాల్లో నీవు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉండటం నీవే గమనిస్తూ ఉన్నావు. ఎందుకనంటే దేవుని యొక్క ఆ కృపలను నీవు పొందుకొని కూడా దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాడవై ఉన్నావు. కాబట్టి నీవు ఆ విధమైనటువంటి లోటులో ఉన్నావు, ఆ విధమైనటువంటి బాటలో నువ్వు నడుస్తూ ఉన్నావు, చెడ్డ బాటలో నువ్వు నడుస్తున్నావు. క్రీస్తు వారు అనుగ్రహించినటువంటి ఈ మేళ్లను పొందుకొని నీవు ఆయనకి వ్యతిరేకముగా తిరగబడతా ఉన్నావు. నీకు అన్నీ తెలుసుండు కూడా. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: మీరు నా తట్టు తిరిగిన ఎడల
నేను మీ తట్టు తిరుగుదును. ఎందుకయ్యా ఈ శ్రమలు వచ్చేసాయి, ఎందుకు ఈ బాధలు వచ్చేసాయి, ఈ నూతన సంవత్సరంలో ఈ బాధల నుంచి దేవుడు నన్ను తప్పించలేడా అనేటువంటి ప్రశ్నను వేసుకొని జీవిస్తూ ఉన్నవే తప్ప నీ హృదయం ఏ రకముగా కనబడతా ఉంది దేవుని దృష్టిలో? యథార్థ హృదయము గలవారై ఉండి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటుంటే నీవేం చేస్తున్నావనంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి మనసుతోటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులతోటి నీవు జీవిస్తూ ఉన్నావు. అందుకనే నీకు ఇంకా ఆ విధమైనటువంటి బాధలు నిన్ను విడిచిపోవటం లేదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? జకర్యా గ్రంథము 1:3 మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మొదటగా నువ్వు దేవుని తట్టు తిరుగు. నీ యొక్క అతిక్రమములన్నీ దాచిపెట్టు, నీ వ్యసనాలన్నీ తుడిచివేసుకో దేవుని యొక్క వాక్యంతోటి. దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నువ్వు అలవాటు చేసుకో. ఎదుటి వారిని తృణీకరించేటువంటి మనస్తత్వాన్ని తీసివేసుకో. ఇటువంటి క్రియలన్నిటిని చేసిన ఎడల, ఇటువంటి మనస్తత్వంతో నీవు జీవించిన ఎడల దేవుని తట్టు తిరిగినట్లే. యేసు ప్రభు నా కొరకు మరణించారు, నేను మారు మనసు పొందాలి, ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని నేను స్వీకరించాలి అనేటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నట్లయితే నీవు ఆయన తట్టు తిరిగినట్లే. ఆయన తట్టు తిరిగిన ఎడల దేవుడు మీ తట్టు తిరుగుదును అని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మన తట్టు తిరగాలనంటే, ఆయన కృపలు మనకు ఇవ్వాలనంటే, ఆయన తలాంతులను మనం పొందుకోవాలనంటే, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలనంటే ముందేం చేయాలంటే నీ పూర్ణ హృదయముతో యెహోవాను సేవించుము. అంటే ఆయన తట్టు తిరుగుము, నీ పూర్ణాత్మతోటి యెహోవాను సేవించుము. యోహాను సువార్త 14:6 చెప్పినట్లుగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆ జీవము కలిగినటువంటి దేవుని విడిచిపెట్టి అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో నీ జీవిస్తున్నావు. అది నీకు కుదరదు. దేవుని చెప్పేటువంటి మాటకు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నావు. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించుచు. చూసారా? కంటికి కనబడుటయే కాక మనుషులను సంతోషపెట్టునట్లు, అంటే మనుషులను సంతోషపెట్టాలనేటువంటి పద్ధతిలో నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు. ఎవరో నీకు ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు నిన్ను మెచ్చుకోవాలని, నీకు మంచి మాటలు చెప్పలేకపోయినప్పటికీ కూడా ఆయనను దృష్టిలో పెట్టుకుని నీవు మందిరానికి వెళ్ళినటువంటి జనులు ఎంతోమంది ఉన్నారు. అయితే మనుషులు ఇచ్చేటువంటి సర్టిఫికెటే నీకు కావాలి. మనుషులు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ వ్యర్థము. దేవుడిచ్చేటువంటి ఆ మంచి సర్టిఫికెట్ కోసము నువ్వు ప్రాకులాడటం ఎంతో మంచిది. దేవుని దృష్టిలో మంచిగా దేవుణ్ణి ఆరాధించటం వల్ల నీకు అనేక రకాలైనటువంటి తలాంతులు కలుగుతాయి. ఆయన యొక్క కనికరాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఎందుకనంటే ఎల్లప్పుడూ కూడా నీవు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేటువంటి మనుషుడు అయి ఉన్నావు కాబట్టి, ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి ఆయన కనికరము నీ మీద ఉంటుంది. లోకాసువార్త 1:50 దేవుడు ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు నుండును. ఆయనకు నీవు భయపడుతున్నావా? ఆయన నువ్వు సేవిస్తున్నావా? యేసుక్రీస్తు వారు నా కొరకే చనిపోయారు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగావా? ఎక్కడి నుంచి అయినా కూడా ఇప్పటి వరకు దేవుని యొక్క శక్తిని నీవు కనుగొన్నావా? ఆయనకు భయపడినట్లయితే నీవు ఆయన యొక్క శక్తిని నువ్వు కనుగొంటావు. ఆయనకు భయపడలేనటువంటి జీవితంలో నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన యొక్క కనికరానికి నీవు దూరమైపోతావు.
ఆయనకు భయపడినటువంటి జీవితం కలిగి ఉండి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికే ప్రయత్నం చేయను. అలా చేసినట్లయితే దేవుడు ఆయనను కనికరిస్తాడు. ఆయన కనికరం తరములు ఉండును, ఎప్పటికీ ఆయన యొక్క కృప నీ నుంచి వీడిపోదు. క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు, దేవుడే నాకు ఈ కార్యాన్ని చేశాడు, దేవుడే ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడే ఈ తలాంతులన్నిటినీ నాకు మూలకారకుడు, నేను నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారే నాకు ఈ గొప్ప ఘనకార్యం చేశారు అనేటువంటి మనస్సు నీకెప్పుడు కూడా నీ హృదయంలో ఉంటా ఉండాలి. దేవుని గురించి ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడుకుంటూ ఉండాలి. ఆయన చేసినటువంటి ఈ గొప్ప కార్యాలను, ఆ తలాంతులను ఇతరులకు పంచిపెట్టాలి. అంటే ఇతరులకు పంచిపెట్టాలంటే ఆయన గురించిన సాక్షిగా నీవు నిలబడాలి. చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు, మనస్పూర్వకముగా ఆయన యొక్క మాటలను చెప్పుకుంటూ మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడు. దేవునికి స్తోత్రం. అంటే మనుషులను సంతోషపెట్టేటువంటి వారు కాక దేవుని యొక్క ప్రేమను ఎరిగి దేవుడే నాకు ప్రతి అవసరతను తీర్చేటువంటి ఈ గొప్ప దేవుడు నాకున్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి ఏం చేయాలి? ఇష్టపూర్వకముగా సేవ చేయడి. ఆయన గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉండాలి. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను ఇతరులకు తెలియచేయాలి. అది ఎక్కడ దేవుడు కోరుకునేటువంటి మాట. అలాగ నీవు చేసినట్లయితే దేవుని చిత్త ప్రకారంగా ప్రతి పనిని కూడా నీవు ప్రార్థనాపూర్వకముగా ప్రారంభించి నీవు చేసినట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలకి నువ్వు ఎల్లప్పుడూ కూడా రుణస్థుడు అయి ఉండాలి. అంతే తప్ప ఆయన చేసినటువంటి ఉపకారాలను, ఆయన చేసినటువంటి ఈ గొప్ప కార్యాలను నీవు అనుభవిస్తూ దేవునిని లెక్క చేయకపోవటమే చాలా విచారకరమైనటువంటి మాట. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 18వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవా నీకు చేయుచున్న వాటి అన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును. చూసారా? నీవు చేయుచున్న వాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి సొంత రక్షకుడిగా నీవు అంగీకరించావో, ఆయన గురించి నీవు తెలుసుకొని ఎల్లప్పుడూ కూడా ఆయనలోనే నీవు జీవించావో, పూర్ణ హృదయముతోటి ఆయన ఎప్పుడైతే నీవు సేవించావో, ఏమంటున్నారు? నీ దేవుడైన యెహోవా నీకు చేయుచున్న వాటన్నిటిలోనూ కూడా నిన్ను ఆశీర్వదించును. ఆయన యొక్క ఆశీర్వాదం కావాలనంటే, ఆయన కృపలు కావాలంటే, ఆయన తలాంతులను కావాలనంటే దేవుడు చేసేటువంటి ఆ క్రియలను ఎల్లవేళలా కూడా నీవు తలంచుకుంటూ ఉండాలి. అలా తలంచుకుంటూ ఉన్నప్పుడే దేవుని యొక్క కృపలు నీకు మెండుగా నీకు ఆయన కుమ్మరించట ఆయనకు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయుడు. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును సత్కార్యము చేయును దాని ఫలము ప్రభు వలన పొందుదుమని మీరెరుగుదురు. ఎవరైనా సరే భూమి మీద పుట్టేటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడే ఈ కార్యాలన్నీ చేశాడు అనేటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి మనసుతోటి ఆయన్ను సేవించాలని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉన్నది. ఇది ప్రభు వలనే నేను పొందాను, దేవుడే నాకు దయచేశాడు, యెహోవాయే గొప్ప దేవుడు, ఆయనను నమ్ముకునివాడు ధన్యుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి వారు కూడా గుర్తెరిగి ఇంకను వారి యొక్క జీవితాలను ప్రభువారికి అప్పగించి విశ్వాసముతోటి జీవించటం వలన అనేకమైనటువంటి కృపలను పొందుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. అంతేకాకుండా ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ఆశీర్వాదము కూడా నీకు ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయను గాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రియులారా. అందరూ కండ్లు మూసుకొని తలలు ఉంచవలసిందిగా కోరుచున్నాను. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ తలాంతులను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంకా నా తండ్రి మిమ్మల్ని ఎరగనటువంటి బిడ్డలకు నా తండ్రి మీరు వారితో మాట్లాడండి నాయన. వారి జీవితాలను మీకు అంకితం చేసుకునేటువంటి బిడ్డలుగా తయారు చేయండి నాయన. ఈ సమయంలో నా ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి ఎవరైతే వ్యాధిగ్రస్తులైనారో, వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నారో నా ప్రభువా, వారి యొక్క వ్యాధులను అరికట్టండి, స్వస్థపరచండి నాయన. కృప చూపండి, మీ కృపలో భద్రపరచండి నాయన. ప్రతి వారు కూడా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారుగా తయారు చేయండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, ఆర్థికంగా బాధపడుతూ ఉండేటువంటి వారిని ఒకసారి మీ కనుదృష్టి ఉంచుకోండి. నా వారి యొక్క అప్పుల బాధల నుంచి మీరు లేవనెత్తండి. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు మాకున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తిరిగి నా ప్రభువా మిమ్మల్ని మంచి మనసుతోటి హృదయపూర్వకముగా పూజించుకునేటువంటి బిడ్డలుగా తయారు చేయమని ఈ చిన్ని మనవులు పరలోక సన్నిధిలో చేరనిమ్మని మా ప్రభును ప్రియకుమారుడని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దేవునితో నింపుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.